హాయ్ అండి, అందరూ బాగుండారా? చూడండి, మేము మొన్న కాణిపాకము గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలం వెళ్ళాము. అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ విన్నాం అనమాట. వంటలు అవి చేసుకొని మధ్యలో ఒకసాట ఆగి బాగా సరదాగా మాట్లాడుకుంటూ తిని బయలుదేరాం అనమాట. మాది సరదాగా పోతా ఉంటే చాలా బాగుంటుంది కదా, చల్లగా చెట్ల కింద కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటూ వెళ్ళాము. చూడండి, అప్పుడప్పుడు ఆ మాదిరి పోతా ఉంటే చాలా బాగుంటుంది కదా. మేము వెళ్ళిన జర్నీ అంతా చూడండి. ఫస్ట్ కాణిపాకం చాలా బాగా దర్శనం అయింది. ఆ వినాయకుడు ఇంతకుముందు ఎప్పుడూ ఆ మాదిరి దర్శనం కాలేదు. చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. ఇప్పుడు ఇక్కడ ఫోటోలు వీడియోలు తీనిచ్చేవాళ్ళు కాదు, ఫోన్లో లాక్కుంటా ఉన్నారు. అయితే ఈ మధ్యన ఇప్పుడేమో మాత్రం గమ్మునేమన్నారు తీసుకుంటా ఉంటే. ఇదేమో వచ్చేసి గోల్డెన్ టెంపుల్. పెద్దగా వీడియో తీయలేకపోయినాం, ఎందుకంటే మేము పోయేతలకే గుడి మూసేసే టైం అయిపోయింది. పరిగెత్తుకుంటూ దర్శనం చేసుకొని వచ్చి ఇంక అందరినీ పంపించేస్తున్న టైం అయిపోయిందని గేట్లన్నీ వేసేసినారు. మేము పోయేతలకే ఇంకొక 5 నిమిషాలు ఉన్నతలకి వదరా పరిగెత్తుకుంటూ పోయి టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నాము. ఫ్రీ దర్శనం అన్నీ ఆపేస్తున్నారు మేము పోయేతలకే. అయితే చాలా బాగా దర్శనం అయింది. బాగా దర్శనం చేసుకుని వచ్చాము. ఇదేమో అరుణాచలంలో అండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారంట. ఇక్కడ దీపాలు వెలిగించి టెంకాయ కొట్టుకొని బయలుదేరినాము. చాలా పెద్ద గుడి. కానీ అరుణాచలం ఎవరన్నా వెళ్ళకన్నా ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి. చాలా మహిమల దేవుడు అంట. మేము ఫస్ట్ టైం పోవడం, మాతో వచ్చిన వాళ్ళందరూ 2 సార్లు పోయినారు. ఇక్కడేమైతే దిష్టి తీసుకొని నిమ్మకాయ తొక్కేయాలంటండి, మంచిదంట. దిష్టి దోషాలు ఏమన్నా ఉంటే పోతాయంట. నేను కూడా అరుణాచలం వెళ్ళొచ్చిన వాళ్ళు రీల్స్లో పెట్టింటే చూసే మా పిల్లలకు కూడా ఈ మాదిరి నేను దిష్టి తీసినాను. మా పిల్లలు, నా చిన్న కొడుకేమో అమ్మ నేను తెచ్చా అని నాకు కూడా ఆయన దిష్టి తీసినాడు. చూడండి ఎలా తీస్తున్నాడో, చిట్టి చేతులతో. చేత రాకపోయినా కూడా ఎట్టో ఒకటి తిప్పి దిష్టి తీస్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. దూరం అనిపించింది, కష్టం అనిపించింది, కానీ ఆ స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చానే చాలా ఆనందం వేసింది. ఎంత బాధపడుతూ నడిచినామో అంత కష్టం అంతా తీరిపోయింది ఆయన దర్శనం చేసుకుని వచ్చానే. అక్కడ మ్యాప్ పైన అన్నీ వేస్తుంటారండి, తెలియని వాళ్ళు పోయినా కూడా దర్శనం చేసుకోవచ్చు బాగా. అయితే మేము తిరిగే స్టార్ట్ చేసేతలకనే 1 గంట అయిపోయింది కదా. అందుకనే అన్ని గుళ్ళు మూసేస్తున్నారు, ఏం లేవు అంగళ్ళు కానీ ఏమి. 1 గంటకు స్టార్ట్ చేస్తే ఇక్కడేమో వచ్చేసి రుద్రాక్షాలు ఇస్తున్నారండి. ఖచ్చితంగా పోయిన వాళ్ళు తీసుకోండి. మాకే తెలియదు, కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి చెప్తే మళ్ళీ మేము పోయి తీసుకున్నాము. మర్చిపోకుండా తీసుకోండి. ఈడైతే దొంగ మా చైన్ కొట్టేసి పారిపోతున్నాడు. అందుకే మేము వెంటబడి పరిగెత్తినాం. లాస్ట్కి ఎలాకలా దొరికినాడు. ఇది మోక్ష మార్గము. చాలా లావుగా ఉన్నవాళ్ళు కూడా చాలా అలుగ్గా పట్టేస్తున్నారండి. నిజంగా అయితే నేను భయపడినాను. నాకంటే లావుటోళ్ళు కూడా దూరడం చూసి కొంచెం ధైర్యం వచ్చి దూరినాము. ఏం భయం ఏం లేదండి. చాలా లావుగా ఉన్నవాళ్ళు కూడా అలాగే వచ్చేస్తున్నారు.
ఆ స్వామి మహిమ ఉండదు కాబట్టి చూడండి చాలా అంటే చాలా బాగా. ఇంకా విశేషం ఏంటంటే అక్కడ ఫోన్ అలో ఉండదు, ఎవరు పెద్దగా ఏం పట్టించుకోవడం లేదు. మాకు ఓపిక లేక మేమేం తీయలేకపోయినాము ఆ నడిచి తినక ఎండకయ్యి. అయితే ఏదైనా బాగా చూసుకోవచ్చు, ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళకన్నా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇక్కడేమోనంట దర్శనం చేసుకొని బయటకు వచ్చానే ఎడం చేతి వైపు ఉంటుంది. ఇక్కడికి వచ్చి అక్కడ కొంచెం బావిలో ఉన్నట్టుంటాడు దేవుడు, శివయ్యే. అక్కడికి వచ్చి ఆయనకి మనం చెప్పుకోవాలంట, స్వామి మేము ఇక్కడ అరుణాచలం వచ్చి చూసి దర్శనం చేసుకొని వెళ్తున్నామని. ఖచ్చితంగా అక్కడ పోయి చెప్తేనే మనం అక్కడికి పోయి దర్శనం చేసుకొని వచ్చినట్టని మమ్మల్ని దొడుకోమని డ్రైవర్ అన్న చెప్పినాడు.